అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో, ఈ శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడో, అలాగే ముఖ్యమైన పండుగలు ఎప్పుడో, శ్రావణ శుక్రవారాలు ఎన్నో, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్నో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి। ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి। ఈ శ్రావణ మాసం అనేది హిందూ క్యాలెండర్లో వచ్చేటువంటి 5వ నెల। ఆషాఢ మాసం తర్వాత వచ్చే మాసమే శ్రావణ మాసం। ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు పెట్టారు। శ్రావణ మాసం చాలా పవిత్రమైనది। ఈ మాసంలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తారు। శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం। శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు చెప్తున్నాయి। శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే। శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవాన్ ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుణ్ణి ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మాసమని పండితులు చెప్తున్నారు। శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నది। శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే। శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే వస్తుంది। అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి। మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు। అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, మల్లెపూలతో సమర్పిస్తే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం। ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2024వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఆగస్టు 5 సోమవారం రోజున ప్రారంభమై అమావాస్య సెప్టెంబర్ 3 మంగళవారం రోజుతో ముగుస్తుంది। అలాగే ఈ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఈ మాసంలో మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి మంగళగౌరి వ్రతాలు, అలాగే శ్రావణ శుక్రవారాలు జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతాలు, అలాగే నాగులను పూజించే నాగుల పంచమి, అలాగే తోబుట్టువుల ఆప్యాయతకు నిదర్శనమైనటువంటి రాఖీ పండుగ, శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి, అలాగే ఈ మాసం చివరిలో జరుపుకునేటువంటి పొలాల అమావాస్యను ఈ శ్రావణ మాసంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలు। అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాలు, ఈ మాసంలో 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి। అందులో ఆగస్టు 9 మొదటి శుక్రవారం, ఆగస్టు 16 రెండవ శుక్రవారం, ఆగస్టు 23 మూడవ శుక్రవారం, ఆగస్టు 30 4వ శుక్రవారం। ఎప్పుడైనా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం। కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16 రెండవ శుక్రవారం రోజు జరుపుకోవచ్చు। ఇది వీరు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు। అలాగే శ్రావణ మంగళవారాలు 5 వచ్చాయి। అవి ఆగస్టు 6న, ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27, సెప్టెంబర్ 3వ తేదీలలో ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు వచ్చాయండి। మంగళగౌరి వ్రతం చేసుకునేవారు ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు। ఈ శ్రావణ మాసం విశేషంగా పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।